ప్రస్తుతం మనం వాటిలో ఉన్నామండి. ఇక్కడ మనకు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు మనం చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు చెప్పడమే కాకుండా మనకి ఇక్కడ కళ్ళ కట్టినట్టుగా మనకు కనపడడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు రోడ్డు ఇంకా కూడా వాళ్ళు వేయించడం జరుగుతుంది. ఆ పనులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి మార్గంపై వాళ్ళు అహర్నిశలు శ్రమిస్తూ ఏదైతే ఉన్నాయో అభివృద్ధి పనులు ఇంకా కూడా వాళ్ళు కొనసాగించడం జరుగుతుంది. అంటే నేను పోటీ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఆ పనులు అక్కడే ఆపేయకుండా వాళ్ళు అలాగే విధంగా కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. చెప్పండి అన్న, ఈ పనులు మీరు చేయబడి ఇంకెన్ని రోజులు సమయం కేటాయించవచ్చు, ఇంకా ఎన్ని రోడ్లు మీరు నిర్ణయించాల్సి ఉంది? అన్న ఇప్పటికీ మేము నెల రోజుల నుంచి రోడ్లు వేయడం స్టార్ట్ అయింది. ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది. అయినా ఎలక్షన్ కంటే ముందరనే ఒక 6 నెలల క్రితమే శంకుస్థాపనలు చేశాము. అవి రన్నింగ్ వర్కులు నడుస్తూనే ఉన్నాయి అన్న. ఇక్కడ కూడా ఏడ కూడా అభివృద్ధి ఆపలేదు, శరవేగంగా జరుగుతూనే ఉన్నది. ఇంకా ఉన్నాయి రోడ్లు ఉన్నాయన్న, నిరంతరం నడుస్తూనే ఉండేవి. దాదాపు మేము ఎలక్షన్ అయ్యి గెలిచి వచ్చే వరకు రోడ్లన్నీ కంప్లీట్ చేసి చూపిస్తామన్న. ఈ అభివృద్ధి మాత్రం ఆగుతలేదు. మన గౌరవనీయులు మంత్రి వెంకరెడ్డి గారి సహకారంతో మీరు చూడండి ఏ రాగా వర్కులు నడుస్తున్నాయో మీరే చూడండి, మీకు ఇప్పుడు మీ కళ్ళకు అవపడుతున్నాయి. ఇట్లా ఒక నెల రోజుల లోపల మా 18వ డివిజన్లో మట్టి రోడ్లు లేకుండా మొత్తం సీసీ రోడ్లతోనే పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నామన్నా. అదే విధంగా మనతో పాటు ఇక్కడ యువత కూడా ఉన్నారు. అదే ఎవరైతే వాళ్ళ ఇంటి ముందర రోడ్లు అనేది కూడా నిర్మించడం జరుగుతుంది, ఏ విధంగా ఉండేది అనేది వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, అంటే మీకు ఏ విధంగా ఎన్ని రోజుల సమయంలో ఈ రోడ్ అనేది మీకు చెప్పడం జరిగింది, వాళ్ళు ఏరించడం జరిగింది? 1 month లో కంప్లీట్ చేశారు కౌన్సిలర్ గారు. ఓకే, చాలా అభివృద్ధి ఉంది. సార్ వచ్చినాకనే మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ఈ రోడ్లు కానీ రావడం జరిగింది. గతంలో ఈ వాటర్ పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఈ రోడ్ల సమస్య డ్రైనేజీ విషయం ఏ విధంగా ఉండేది గతంలో? అయితే మాకు నేనైతే 20 సంవత్సరాల నుంచి లేట్ ఉంటున్నాను. మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏం రాలేదు. సార్ వచ్చినాకనే, సార్ మేడం వచ్చినాకనే మాకు రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావడం కానీ జరిగింది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. సార్ మేడం మాకు చాలా అందరికీ అనుకూలంగా ఉండి సహాయం మంచిగా చేస్తున్నారు అందరూ. అంటే ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉండేదా, లేకపోతే ఎప్పుడో ఒకసారి మీకు వచ్చి కనిపించడం జరుగుతుంది? ప్రతి కాల్ చేయగానే ఏమంటే వచ్చి సహాయపడుతున్నారు అందరికీ. మన గడియ హిమబిందు శ్రీనివాస్ గారు ఎల్లప్పుడూ అందరికీ సేవలు అందిస్తూనే ఉన్నారు కాలనీలో. చూసారు కదండి, ఇక్కడ మనం ప్రతి ఒక్కరిని కూడా అడిగినప్పటికీ కూడా వాళ్ళు మనకు ఈ రోడ్లు అనేది వాళ్ళు వితిన్ ఒక నెల రోజుల సమయ కాలంలోనే వాళ్ళు చేయడం జరిగిందని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఇంకా ఏదైతే రోడ్స్ అనేది సమస్యలు అయితే ఉన్నాయో, అండర్ డ్రైనేజ్ అనేది సమస్యలు అయితే ఉన్నాయో అవి కూడా ఈసారి నాకు అవకాశం ఇస్తే అవి కూడా ఒక నెల 2 నెలల సమయ కాలంలోనే నేను పూర్తి చేస్తానని వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా మనతో పాటు మరొకరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇక్కడ రోడ్ల సమస్య ఏ విధంగా ఉండేది గతంలో, ఇప్పుడు ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అంటే వాళ్ళది ఏ విధంగా ఉంది అండి, స్పందన ఏ విధంగా ఉంది మీ పట్ల? వాళ్ళు మంచిగా చేస్తుంది. గతంతో పోల్చుకుంటే మీ వార్డు అభివృద్ధి ఎంతవరకు సమస్యలు అనేది పరిష్కార మార్గానికి కృషి చేశారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడే మంచిగా 25 మంచిగా, ఇంత ముందు బాగలేదు, ఇప్పుడు మంచిగా చేస్తుంది. పర్వాలేదు, రోడ్లు ఇట్లా అభివృద్ధి చేస్తుంది. ఓకే, రైట్ అండి. మనం చూస్తున్నాం కదండి, ఇక్కడ ఎవరిని అడిగినా కూడా గడిగా హిమబిందు శ్రీనివాస్ గారికి వాళ్ళు సానుకూలంగా వాళ్ళు సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మహిళలు కావచ్చు, అదే విధంగా ఎవరైతే యువత ఉన్నారో ఈ రోడ్డు సమస్యలు కావచ్చు, మొరల సమస్యల పట్ల వాళ్ళు మాకు ఇంతకు ముందు గతంలో రోడ్ల సమస్యలు అనేది అధికంగా ఉండేది, అదే విధంగా డ్రైనేజ్ సమస్యలు కూడా అధికంగా ఉండేది. కానీ ఇప్పుడు మాకు ఏదైతే సమస్యలు అయితే ఉన్నాయో వాటి మేము పరిష్కార మార్గానికై మేము వాళ్ళు చేయడం జరిగింది. అదే విధంగా మాకు రోడ్లు ఇంకా కూడా నిర్మించడం జరుగుతుంది. సుమారు ఒక 4-5 వీధుల్లో మాత్రమే అవి ఇంకా కంప్లీట్ కాలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అవి కూడా ఈసారి అవకాశం ఇస్తే వాళ్ళు గెలుపొంది ఆ వార్డులు కూడా ఏదైతే ఉన్నాయో అవి కూడా మీకు కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది.